అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముక్త. ఎదురుగా సూర్యుడు ఉండేసరికి ఓపెన్ చేయలేకపోతున్నా ఐస్ ఎఫెక్ట్కి. ఈరోజు నేను మేకప్ కోసం అయితే చీరాల బీచ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడైతే చూడడానికి అయితే ఈ టైంలో అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. అలల సౌండ్ మంచిగా వినిపిస్తుంది. ఇంకేంటంటే ఎండ తక్కువ ఉంది, సూర్యుడు వస్తున్నాడు కదా, ఇలా చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది. ఇదిగో చెప్పాను కదా, చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగో సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు. ఇంకా అలలు, సముద్రం చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇలా ఎండ తక్కువ ఉంది కదా, ఇంకా వాతావరణాన్ని అయితే రిలాక్స్గా చూడొచ్చు. ఎండ ఉన్న టైంలో అయితే చూడలేమో, ఎండకి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఎండ లేదు కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. అంటే సూర్యుడు వచ్చింది కానీ ఎండ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది కదా ఈ టైంలో, మార్నింగ్ టైంలో. దానివల్ల ఇంకా ప్లేస్ని కూడా రిలాక్స్గా చూడొచ్చు, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూడండి, అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది చిన్నపాటి జీపు, భలే ఉంది చూడడానికి. నాకు దాన్ని చూస్తే డ్రైవింగ్ చేయాలనిపిస్తుంది. ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకొని డ్రైవ్ చేస్తాను, అదైతే ఖచ్చితంగా. వాళ్ళైతే అక్కడ షూట్ చేసుకుంటున్నారు, అక్కడ గ్రీనరీ ఉంది అని చెప్పేసి తీసుకుంటున్నారు. నేనేమో వాళ్ళని చూస్తూ ఇటు సముద్రాన్ని చూస్తూ మధ్యలో కూర్చున్నా. షూట్ మేకప్ వచ్చినప్పుడు అంటే మేకప్ చేసుకోవచ్చు, పేమెంట్ వస్తుంది, ఇంకా దాంతోపాటు లొకేషన్లు అన్నీ చూడొచ్చు, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇందులో ఒకటే మైనస్ ఉంటుంది, టైంకి ఫుడ్ దొరకదు అంతే. ఇంకేంటంటే ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చేస్తారు, వర్క్లో పడి ఇంకా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఇంకా టైం అనేది గుర్తుండదు. ఇంకా ఆకలేసినా కూడా సన్లైట్ వస్తుంది, సన్లైట్ మిస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఫుడ్ మీద శ్రద్ధ పెట్టకుండా ఫిక్స్ వీడియోస్ తీసుకుంటారు. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ మాత్రం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ ఆకలి ఉంటుంది కదా, అట్లనే ఒక ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది అంతే. అది కూడా ఫుడ్ ఉంటుంది, బట్ టైంకి ఉండదు అంతే. అందుకోసం నేనైతే అంటే టైంకి ఉండదు కాబట్టి ఆ టైంకి కాగానే ఆకలి వేస్తుంది, లేదంటే కడుపులో ఏదో ఒకటి వేయాలి, నీరసం అవుతుంది, తిరుగుతాం కదా అని చెప్పేసి నేను సేఫ్గా ముందు తెచ్చుకుంటాను. ఒకసారి నేను తెచ్చుకున్న ఫుడ్ చూపిస్తాను. ఇది నా బ్యాగ్. ఇది అసలు నేను ఎన్ని రకాలుగా వాడతా అంటే, ఇది జనరల్గా రెగ్యులర్ వాడే హ్యాండ్ బ్యాగ్ అవుతుంది, నాకు ఫుడ్ బాక్స్ అవుతుంది, ఇంకా మేకప్ బ్యాగ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకంటున్నారా, రోజు రెగ్యులర్గా నేను ఇదే బ్యాగ్ యూజ్ చేస్తాను షాప్కి, ఇంటికి వచ్చినప్పుడు. ఇంకా ఇలా మేకప్కి వచ్చినప్పుడు మాత్రం ఇందులో ఫుడ్ కూడా పెట్టుకొని వస్తా. చూడండి, అందుకే ఫుడ్ బాక్స్ అన్న. 3 తెచ్చిన ఆరెంజెస్, ఒకటి తిన్నా ఆల్రెడీ, 2 ఉన్నాయి, అవి కూడా తింటాయిగా. తర్వాత మేకప్ బ్యాగ్ అన్న ఎందుకంటే ఇది మధ్యలో వాళ్ళకి ఏమైనా డిస్టర్బ్ అయితే, ఇంకా స్వెట్ అట్లా అయినా కూడా, ప్యాచెస్ అయినా కూడా బ్యాగ్ మొత్తం ఎందుకని చెప్పేసి మెయిన్ కావాల్సిన వరకు తీసుకొచ్చిన. తర్వాత లిప్స్టిక్ పోతే కొంచెం లైట్గా లిప్స్టిక్ వేసాను, లిప్స్టిక్, ఇంకా కోంబు చదవడానికి, ఇంకా పిన్స్ కూడా ఉంటాయి, పిన్నిస్లు కూడా ఉంటాయి ఈ బ్యాగ్లో. అందుకే అన్న మేకప్ బ్యాగ్, ఫుడ్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్ అనేది ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నా. దీని కాస్ట్ చెప్తే మాత్రం అసలు నాకే పాపం అనిపించింది. అంటే దీన్ని అట్లా వాడిన, ఇది 130 రూపాయలు ఏమో పడింది నాకు డీమార్ట్లో తీసుకొచ్చిన. ఇది తీసుకొచ్చిన డే నుంచి ఇప్పటి వరకు వాడుతున్నా. దాదాపు ఒక 6 months అవుతుండొచ్చు ఇది వాడబట్టి, కానీ ఇంకా ఖరాబ్ కాలేదు. దీన్ని పిప్పి తీసి పెట్టిన, దీనికి పెట్టిన పైసల కన్నా ఎక్కువ. ఆరెంజెస్తో పాటు నేను ఇంకా ఫుడ్ ఇంకా వేరే కూడా తెచ్చుకున్నా, ఎందుకంటే ఇంకా ఆరెంజెస్ ఒక్కటి సరిపోవు అని చెప్పేసి ఈ ఫుడ్ కొంచెం ఎనర్జీ ఫుడ్డే తీసుకున్నా. అంటే కొంచెం తిన్నా కూడా ఎక్కువ ఎనర్జీ, ఎక్కువసేపు ఉండడానికి తీసుకున్నా. అదైతే ఫస్ట్ అది డ్రై ఫ్రూట్ లడ్డు, ఇవి 2 తెచ్చుకున్నా. తర్వాత పల్లి పట్టి, తర్వాత ఖర్జూర. ఇంకా గ్యాప్ దొరికినప్పుడల్లా ట్యాప్ ఒకటి వేస్తూ ఉంటా, టైం పాస్ అవుతుంటుంది, ఎనర్జీ తీరుగా ఎనర్జీ వస్తుంది. ఇంకా దాంతోపాటు ఒక వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ ఇది. మనం ఏం చేసినా సరే తిండి కోసమే కదా, అందుకే టైంకి తినాలి, టైంకి అందుబాటులో ఉన్న ఫుడ్ తినాలి. నాకేమో బయట తినే ఫుడ్ నచ్చదు, బయట దొరికేది. అందుకే నేను ఇలా వచ్చినప్పుడు ముందే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వస్తా. ఈ అమ్మాయికి అయితే ఫస్ట్ మేకప్ అంటే ఎర్లీ మార్నింగ్ మేకప్, బిఫోర్ ఆఫ్టర్. ఫస్ట్ అయితే ఒక రౌండ్ మేకప్ అయిపోయింది, ఇప్పుడైతే రూమ్ కి వచ్చిన. బాగుంది నీట్ గా. ఈ రిసార్ట్ నుంచి అయితే సముద్రం దగ్గరే ఉంది. అక్కడ చివర్లో కనిపిస్తుంది కదా ట్రాన్స్ఫారం మెయిన్ రోడ్డు, అది అవతల ఇంకా సముద్రం ఉంది. ఇక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్డుకి ఎంత ఉందో అవతల కూడా అంతే దూరంలో ఉంది సముద్రం, దగ్గరే ఉంది మేము తీసుకున్న రిసార్ట్కి. ఇంకా ఇప్పుడు రూమ్కి వచ్చి సెకండ్ డ్రెస్ మార్చుకొని మళ్ళీ నెక్స్ట్ మేకప్ అయితే చేసినాం. ఇంకా వాళ్ళు షూట్ తీసుకుంటున్నారు, ఇంకా బ్యాగ్ కూడా చదువుతున్నారు. ఈ లోపు నేను ఇంకా కార్లో కూర్చొని ఎందుకులే దగ్గరే ఉంది కదా అని చెప్పేసి నడుచుకుంటూనే వస్తున్నా సముద్రం దగ్గరికి.
సెకండ్ లుక్ అయితే ఇది. హెయిర్ స్టైల్ అయితే కర్లీ చేసిన, మేకప్ లైట్ గా చేసిన. మెయిన్ రోడ్ అయితే వచ్చేసిన నడుచుకుంటూ 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టింది అంతే. మేము ఉన్న రీసెర్ట్ నుంచి ఈ రోడ్ దగ్గరికి రావడానికి. చెప్పాను కదా మెయిన్ రోడ్ నుంచి అంటే రీసెర్ట్ నుంచి మెయిన్ రోడ్ ఎంత ఉంటుందో అవతల అంతే ఉంటుంది సముద్రం దగ్గర. అదిగో రోడ్ అవతల నుంచి అన్ని పడవలు ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అదిగో సముద్రం. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఒక 4-5 years బ్యాక్ వచ్చిన ఫస్ట్ మేకప్ రాలేము. ఫ్రెండ్స్ అందరం కలిసి షూట్కి వచ్చి ఫ్రెండ్స్ అందరం కలిసి చూడడానికి వచ్చినాం. ఆ టైంలో ఇన్ని షాపులు అయితే ఇన్ని రిసార్ట్లు అయితే ఉండకపోయేది. ఇంక ఈ మధ్య బాగా ఇక్కడ షూట్లు అవుతున్నాయని చెప్పేసి ఖాళీ ప్లేస్లు అన్నింటినీ రీసార్ట్ చేసి పెట్టేశారు. వాళ్ళు బీచ్ లో అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. నాకు టైం పాస్ కాక అందులో ఎండ బాగుందని చెప్పేసి బీచ్ పక్కన రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద తాటి చెట్లు ఉన్నాయి. ఆ తాటి చెట్ల కింద అయితే కూర్చున్నాను. అక్కడ నుంచి అయితే కొంచెం దూరం చూస్తే అక్కడ ఏదో తోట కనిపించింది. అది కొంచెం నాకు కాజు తోటలాగా అనిపిస్తుంది. అది ఏం తోట దగ్గరికి వెళ్ళి చూస్తా. నాకు కూడా కొంచెం టైం పాస్ అయినట్టు ఉంటుంది, అది ఏందో చూసినట్టు కూడా ఉంటుంది. చెప్పాను కదా అక్కడ నుంచి కనిపిస్తుంది అని, కాజు తోటలాగా ఉందని. ఇంతకుముందు నేను వైజాగ్ బీచ్కి వెళ్ళిన కదా షూట్కి, అంటే షూట్ మేకప్కి. అప్పుడు ఆ ఏరియాలో చూసిన నేను చాలా, అందుకే అదే అనిపించింది. అందుకే అదే పేరు చెప్పిన. దగ్గరికి వెళ్ళి చూస్తాను నేను ఇప్పుడు. నేను అనుకున్నట్టే ఇది నిజంగానే కాజు తోట. దూరం నుంచి చూసినా కానీ దగ్గర నుంచి చూడలే. ఇప్పుడైతే దీన్ని దగ్గర నుంచి చూస్తున్నా. అంతా ఇప్పుడే పూత పిందే ఉంది. ఇదిగో చూడండి, నేను మీకు చూపించడం కోసం మనం తినే ప్రాసెస్ రావడానికి చాలా ఉంటది మధ్యలో వర్క్. వీటికి డైరెక్ట్ అయితే ఇట్లా కోసుకొని తినడం కాదు. ఇవి అయిన తర్వాత కాల్చి అంతా శుద్ధి చేసి తర్వాత మార్కెటింగ్ చేసి అప్పుడు మనం చూసే జీడిపప్పు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా దగ్గర నుంచి. భలే ఉంది నాకు ఈ ఫీల్. ఇవి చూడడం తిన్నాం కానీ వీటిని అయితే దగ్గర నుంచి చూడలేదు కదా ఈ ప్రాసెస్ లో. ఇది మొత్తం పెద్ద తోట, చాలా వెడల్పు ఉంది, చాలా పెద్ద తోట. ఇది బాగుంది ఇవన్నీ చూడడానికి అయితే. నాకు బాగా చూస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఎక్కడైనా కాజు తోట చూస్తే దగ్గర నుంచి ఇలా లైవ్ పట్టుకొని. దీన్ని తింటారో లేదో తెలియదు కానీ నేనైతే కావాలని అయితే కొంచెం అయితే కొరికి టేస్ట్ చేశాను. టేస్ట్ బాగానే ఉంది రసము. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. అయినా కూడా మస్తు ఎండ ఉంది. సమ్మర్ కాబట్టి ఈ మోపున ఉంది. అసలు ఇంకా రోడ్డు మీద పబ్లిక్ కూడా కనిపిస్తలేదు. 10ంటికి ఇంత ఎండ ఉంది. చూపిస్తా చూడండి బ్యాక్ చుట్టుపక్కల అసలు పబ్లిక్ లేరు. చూసారా, అసలు పబ్లిక్ లేరు. అక్కడున్న వాళ్ళేమో అంటే నేనే వాళ్ళతో పాటు వచ్చాను, షూట్ చేసుకుంటున్నారు మా వాళ్ళు, అంటే మా టీమే. ఇంత ఎండకు సముద్రము ఎండలో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి మీకు కనిపిస్తుంది. అది అలలు ఉన్నాయి కదా, ఎలా పొంగులాగా కనిపిస్తున్నది వైట్ గా మంచిగా. ఎండకు కూడా సముద్రం అందంగానే ఉంది. కాకపోతే ఎండలో నిల్చొని చూడడం మాత్రం కష్టం అనుకోండి. ఈ ఎండాకాలం సముద్రం పక్కన ఒడ్డుకు ఉడకపోతే విపరీతంగా ఉంది అసలు. చెప్పాను కదా ఇందాక ఒక చిన్న జీప్ లాంటిది వెళ్తుందని, అదే ఇది జీప్. నేను చెప్పిన కదా డ్రైవ్ చేస్తారు. ఫస్ట్ అయితే కపుల్ షూట్ చేసుకోవడం కోసం అయితే జీప్ తీసుకొని వాళ్ళైతే చేశారు. తర్వాత నేను కూడా తీసుకొని డ్రైవింగ్ అయితే చేశాను. ఈ ఫీల్ అయితే వెరైటీగా ఉంది. నాకు ఎక్సైట్మెంట్ అవుతూ ఉన్నా ఈ డ్రైవ్ చేసినంతసేపు. ఇంట్లో తిరిగేసరికి అయితే నాకైతే మస్తు అలుపురైతే వచ్చేసింది. దానికోసం నేను ORS తీసుకొని తాగాను. షూట్ అయితే అయిపోయింది. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో అయితే ఈ చుట్టుపక్కల వాతావరణం చూడడానికి అయితే న్యాచురల్గా చాలా అంటే చాలా బాగుంది. అదొకసారి మీకు చూపిద్దామని చెప్పేసి కార్లో ఉండి ఈ వీడియో అయితే తీశాను. చూడండి ఎలా ఉందో బీచ్ పక్కన ప్లేస్. ఓకే అండి, మరి ఈ వీడియో ఇప్పటి వరకు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి షూట్ ప్లేస్కి వెళ్ళిన వీడియోలు చాలా పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలని చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టండి.